ఇప్పుడు మీలాంటి వాళ్ళు మార్వాడీల ఉద్యమం అంటూ దానికి సంబంధించి ముందుకు రావడం మార్వాడీలకి సంబంధించి ఆ వ్యాపారాల గురించి. హ్మ్. అంటే ఎవరైనా ఎక్కడికైనా వెళ్లి వ్యాపారం చేసుకోవచ్చు. ఆ ఫ్రీడమ్ ఉన్నప్పుడు ఎందుకు ఇలాంటివేవన్నా డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవాలా? ఒకరి ఆధిపత్యాన్ని గానీ, వాళ్ళకు వచ్చినటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్ మీద హ్మ్. ఉద్యమాలు జరుగుతా ఉంటాయి. దానిలో భాగమే మార్వాడి గో బ్యాక్ మూవ్‌మెంట్ కూడా. ఎందుకంటే వాళ్ళ ఆధిపత్యం ఎక్కువైపోయింది. హ్మ్. దాంతో పాటు డబ్బుంది వాళ్ళ దగ్గర, అహంకారం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళని సెకండ్ సిటిజన్‌లాగా చూడడం, హిందీలోనే మాట్లాడడం, అవహేళన చేయడం, హ్మ్. ఇక్కడ బతుక్కుంటూ ఇక్కడి ఆచార వ్యవహారాలకు దూరంగా ఉండటం, ఈ సమాజంతోని కలవకుండా ఉండడం. దానివల్ల స్పందించిన తెలంగాణ సమాజం మార్వాడి గో బ్యాక్ ఉద్యమాన్ని తీసుకుంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అటు కేటీఆర్ ఈ కార్ రేస్ అన్నారు. హ్మ్. మళ్ళీ కాళేశ్వరం అన్నారు. ఇప్పుడేమో ఈ మార్వాడీలు అంటున్నారు. అంటే ఒకటి కాకపోతే ఒకటి ఇలాంటి ఇష్యూ బేస్డేనా? ప్రజలకేం చేసేది ఆ అవకాశం ఏం లేదా? పార్టీ దాని మీద చిత్తశుద్ధితో లేదా? ఖచ్చితంగా చిత్తశుద్ధితోనే ఉంటదండి. అవరికి ముందు జరిగినటువంటి గవర్నమెంట్‌లో జరిగిన అవకతవకల పైన, అవినీతి పైన వచ్చిన గవర్నమెంట్ ఖచ్చితంగా వాటి మీద విచారణ చేస్తది. కొన్ని హ్మ్. డబ్బులు కాదు కదా! హ్మ్. అటువంటప్పుడు వాటి మీద విచారణ జరగకుండా ఎట్లా ఉంటదండి? ఆ డబ్బులన్నీ తీసి అటాచ్ చేయాలి కదా గవర్నమెంట్‌కు. హ్మ్. నిజంగా ఈడీకి అటాచ్ చేస్తే ఈడీ చేయాల్సిందే ఆ పని. హ్మ్. లేకపోతే గవర్నమెంట్ చాలా నష్టపోతది కదా! ప్రజలకు చెందవలసినటువంటి డబ్బులన్నీ గూడా వ్యక్తులు తింటే ఎట్లా? అందుకోసం గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తుంది వచ్చిన వాటి మీద.